దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు. ఈ పునరుద్ధాన దినమున ఉదయకాల సమయంలో మీ అందరికీ ప్రభు పేరట మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాము. ఈ రీతిగా దేవుడు మనందరినీ సమకూర్చినందుకే ఆయనకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారమై ఉన్నాము. అందరూ బాగున్నారండి? అందరూ ఆరోగ్యంగా ఉన్నారా? అందరూ సంతోషంగా ఉన్నారా? మంచిది. ఇప్పుడు ఆరాధనలో పాట పాడారు కదా, ఏం పాట అది? మాట్లాడు మాట్లాడు నాతో మాట్లాడు, మాట్లాడు మాట్లాడు నాతో మాట్లాడు. మంచిగా పాడారు, చక్కగా ఆరాధన చేశారు. దేవుని సన్నిధిలో దేవుడు మాట్లాడమని కోరుకున్నారు. దేవుడు మాట్లాడే దేవుడు, అర్థమవుతుందా? దేవుడు మాట్లాడే దేవుడు. దేవుడు మాట్లాడేటప్పుడు ఆ మాటలు మనం ఏం చేయాలంటే విని అంగీకరించే మనసు కలిగి రావాలి. దేవుడి యొక్క మాటలు ఈరోజు నాతో ఏం మాట్లాడతాడు దేవుడని ఈ పునరుద్ధాన దినమున లేక దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడల్లా నువ్వు ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధికి వస్తే దేవుడు తప్పక నీతో మాట్లాడతాడు. అంతేకాకుండా నీ యొక్క అవసరత నిమిత్తము నీవు ఏ పరిస్థితిలో నుండి వచ్చావో ఆ పరిస్థితుల గుండా ప్రభు మాట్లాడుతూ నిన్ను బలపరచు దేవుడై ఉన్నాడు. కనుక దేవుడు నాతో మాట్లాడాలి అని పాట వరకే కాదు, కానీ మనము ప్రభువా ఈరోజు నీ మందిరానికి వెళ్తున్నాను, నీ సన్నిధిలో నేను ఉంటున్నాను, ఇదిగో నేను ఈ యొక్క అసంతృప్తితో లేక ఈ యొక్క అవసరతతో ఈ యొక్క బలహీనతతో వెళ్తున్నాను, నువ్వు మాట్లాడి నన్ను బలపరచు ప్రభు అని ఎప్పుడైతే మనలను మనం సిద్ధపరచుకొని దేవుని సన్నిధికి వెళ్తామో దేవుడు తప్పక మనతో మాట్లాడే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు అంటే ఆయన మాట్లాడే దేవుడు. మనుషునికి దేవుని యొక్క మాటలు అవసరమా అన్నది మనం ఆలోచన చేస్తే 100కి 100 పాళ్ళు దేవుని యొక్క మాటలు మానవునికి అవసరమైనవి. ఈ లోకములో ఎవరు మాట్లాడినప్పటికీ, ఏ అధికారి మాట్లాడినప్పటికీ, ఎవరు మాట్లాడినప్పటికీ కూడా నీకు ఆదరణ అన్నది లేక నీకు కావలసినదాన్ని ఎవరూ ఇవ్వలేరు. కొన్నిసార్లు కొంతమంది మనల్ని ధైర్యపరచచ్చు, ఎన్నో రకాలుగా మాటల ద్వారా చేయొచ్చు. కానీ మనుషుల యొక్క మాటలు మానవుని సంతృప్తి పరచలేవు. మనుషుని యొక్క మాటలు మానవుని బిడ్డలారా ధైర్యపరిచేవిగా ఉండవు, అవి తాత్కాలికమైనవి. కానీ స్థిరమైనవి, మనకు ఆదరణించేవి, ధైర్యాన్ని కలుగచేసేవి దేవుని యొక్క మాటలే. కనుక ఆ మాటలను వినడానికే దేవుని సన్నిధికి మనం వెళ్ళాలి. దేవుని యొక్క సన్నిధిలో పునరుద్ధానపు ఆరాధనలో మనం పాల్గొని ఆ మాటలు మనకు దేవుని యొక్క మాటలు
వినిపించుచున్నప్పుడు మంచి మనసుతో, మంచి హృదయముతో, అర్థం చేసుకునే మంచి తత్వముతో ఆ మాటలను మనము స్వీకరించి ఆ మాటల ప్రకారం మనము జీవించేటప్పుడు దేవుడు మనల్ని సరిచేస్తాడు. దేవుడు మన పరిస్థితులను మారుస్తాడు. దేవుడు మన పట్ల ఏ ప్రణాళిక అయితే కలిగి ఉన్నాడో ఆ ప్రణాళికలోకి మనం వెళ్తాం. దేవుని యొక్క చిత్తము మన పట్ల ఏమై ఉన్నదో ఆ చిత్తాన్ని నెరవేర్చే వారిగా మనం ఉంటాం. ఎప్పుడు అంటే దేవుని యొక్క మాటలను మనము వినినప్పుడు, గ్రహించినప్పుడు, అవి మనము స్వీకరించినప్పుడు, వాటి ప్రకారము నడుచుకున్నప్పుడు. అప్పుడే ప్రియదేవుని బిడ్డలారా ఆ మాటలు మన జీవితంలో పనిచేస్తాయి. దేవుడు మాట్లాడతాడు. ఎందుకు అంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూస్తే ఆయన మాటలు ఎలాంటివి అనేవి కొన్ని విషయాలు ఈ పునరుద్ధాన దినమున తెలియచేయాలని కోరుకుంటున్నాను. కీర్తన గ్రంథము 12వ అధ్యాయము 12వ కీర్తన, సంకీర్తన 6వ వచనాన్ని మనం చదువుకుందాం. 12వ సంకీర్తన 6వ వచనం. అక్కడ ఏం రాయబడి ఉందంటే దేవుని యొక్క వాక్యం ఈ రీతిగా రాయబడింది: యెహోవా మాటలు పవిత్రమైనవి. ఎందుకు మనము దేవుని యొక్క మాటలను ఆలకించాలి అంటే దేవుని యొక్క మాటలు ఏమై ఉన్నాయంట? పవిత్రమైనవి. పవిత్రమైనవి. ఈ భూమి మీద ఎవరి మాటలు కూడా ఎలా ఉంటాయి అన్నది మనకి తెలియదు, కానీ దేవుని యొక్క మాటలు పవిత్రమైన మాటలై ఉన్నవి. పవిత్రమైన మాటలై ఉన్నాయి కనుక ఆ పవిత్రమైన మాటలను మనం ఆలకించి అంగీకరించే వారిగా ఉండాలి. ఎప్పుడైతే ఆలకించి అంగీకరిస్తామో అప్పుడు మనలోకి పవిత్రత అన్నది వస్తుంది. నా జీవితంలో దేవుని ఎరక్క మునుపు, దేవుని తెలియక మునుపు ఎన్నో రకాలుగా తిరుగుతూ ఉండేవాడిని, ఎన్నో రకాలుగా జీవిస్తూ ఉండేవాడిని. కానీ ఒక రాత్రికాల సమయంలో ఎప్పటికీ నాకు గుర్తు, ఆగస్టు నెల 14వ తారీఖు 1998 సంవత్సరంలో ఒక రాత్రి దేవుడు నాతో మాట్లాడాడు. ఆ మాటలు నన్ను ఏం చేశాయంటే నా పాత జీవితానికి స్వస్థత చెప్పేటట్టుగా చేశాయి. నా పాత జీవితం నుంచి నన్ను మార్పు చెందేలాగా చేశాయి. ఎందుకు అలా చేశాయి అంటే దేవుని యొక్క మాటలు పవిత్రమైనవి. ఎన్నోసార్లు మనము దేవుని యొక్క మాటలను ఆలకించవచ్చు, కానీ ఎప్పుడైతే ఆ మాటలలో ఉన్న సత్యాన్ని, అర్థాన్ని, భావాన్ని గ్రహించి ఆలోచన చేసి ఆ మాట ప్రకారం జీవిద్దామని ఒక తీర్మానం నీ జీవితంలో, నీ హృదయంలో, నీ మనస్సులో కలుగుతుందో అప్పుడు దేవుని యొక్క మాటలు, పవిత్రమైన మాటలు నీ బ్రతుకును, నా బ్రతుకును, సమస్త మానవుడి యొక్క బ్రతుకును మార్చేవిగా ఉంటాయి. ఆ దినము నా జీవితంలో దేవుడు మాట్లాడిన ఆ మాటలు, ఆ పవిత్రమైన మాటలు నా పాత జీవితాన్ని, గతాన్ని నాకు చూపిస్తూ, ఇదా నా బ్రతుకు, ఇలా నేను ఉండకూడదు, నేను మార్పు చెందాలి, అనేకులకు ఉపయోగకరంగా ఉండాలి,
అనేకులకు ప్రయోజనకరంగా ఉండాలి. ఎవరిని నొప్పించేటట్టుగా, ఎవరిని బాధ పెట్టేటట్టుగా, ఎవరిని గద్దించేటట్టుగా, ఎవరిని కూడా ఏ విధముగా నొప్పించే వ్యక్తిగా కాకుండా నేను మారాలి అని ఆ రాత్రి నేను ఒక తీర్మానం చేసుకుని ఉన్నాను. ఆ రాత్రి ఆ పరిశుద్ధమైన దేవుని యొక్క మాటలు, పవిత్రమైన దేవుని యొక్క మాటలను నేను ఆలకించకపోతే ఈ రోజున దైవ సేవకుడుగా నేను తీర్చిదిద్దకపోదునేమో. కానీ ఆ రాత్రి ఆ మాటలు విని ఆ మాట ప్రకారం జీవిద్దాం అనుకున్నప్పుడు దేవుడు ఈ దినాన్న ఇటు రీతిగా నన్ను ఏర్పాటు చేసుకున్నాడని ఇప్పుడు గ్రహిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగుతుంది. కనుక అక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడంటే యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మార్లు కడిగి ఊదిన వెండి అంత పవిత్రములు. మట్టి మూసలో 7 మార్లు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు. కొన్నిసార్లు చూడండి, స్త్రీలు పురుషులు కొన్ని వెండి వస్తువులను వారు ధరిస్తూ ఉంటారు. వారు ధరించేటప్పుడు ఆ వెండి వస్తువులకి ఏం పడుతుంది? మట్టి పడుతుంది, దుమ్ము పడుతుంది. వాటిని ప్రియదేవుని బిడ్డలారా ఏం చేయాలి అంటే, ఏదో ఒక్కసారి కడిగేస్తే పోదు. మన వస్తువే కదా, మనం కడిగేద్దాం అనుకొని ఎన్నిసార్లు కడిగినప్పటికీ కూడా దాని తెలుపుదనం అన్నది రాదు. కానీ ఆ వస్తువును ఆ యొక్క పనివాడి దగ్గరికి తీసుకువెళ్ళి ఆ పనివాడికి ఇచ్చేటప్పుడు వాడు ఏం చేస్తాడంటే 7 మార్లు కడుగుతాడంట. ఇంకా దాని మీద ఉన్న ఆ మట్టి వదలకుండా ఉంటే దానిలో ఏం చేస్తాడంటే కొన్ని ప్రిదేన్ బిడ్డలారా ఏదో కుంకుడికాయ అని, ప్రిదేన్ బిడ్డలారా ఏదో ప్రిదేన్ బిడ్డలారా ఐటమ్స్ వాడి వాటిని శుభ్రపరుస్తూ ఇస్తాడు. అలాగే మానవుని యొక్క జీవితంలో కూడా పవిత్రత అన్నది చేకూరాలి అంటే దేవుని యొక్క మాటలను అనేక సార్లు అనేక మార్లు మనము ఆలకించే వారమై ఉండాలి. ఏదో ఒకసారి విన్నాం కదా అంటే చాలు. ఎప్పటికప్పుడు దేవుని యొక్క మాటలు వింటూ మనము వేసుకున్న ఆభరణాలకు మట్టి పట్టినప్పుడు ఏ రీతిగా అయితే నెలకో 6 నెలలకో సంవత్సరానికో కడిగిస్తూ ఉంటామో, అదే రీతిగా ఈ లోకంలో జీవిస్తున్న మానవులమైన మన హృదయము, మన మనస్సు, మన ఆలోచన కూడా మట్టి పడుతూ దేవునికి దూరంగా ఉండి, దేవునికి ప్రియదేవుని బిడ్డలారా సన్నిహితంగా లేకుండా దూరం చేస్తున్న అలాంటి ఆలోచన నుంచి, తలంపుల నుంచి, ఉద్దేశాల నుండి మనం కూడా ఏం చేయబడాలి? దేవుని యొక్క వాక్యము చేత కడగబడుతూ ఉండాలి. దేవుని యొక్క మాటల చేత మనము కడగబడుతూ ఉండాలి. ఎప్పటికప్పుడే మనము కడుక్కోవాలి. ఎప్పటికప్పుడే మనము ప్రియదేవుని బిడ్డలారా దేవుని యొక్క మాటల ద్వారా మనము కడగబడుతున్నప్పుడు మనము పవిత్రులుగా ఉంటాం. దేవునికి స్తోత్రం. కనుకనే దేవుని యొక్క మాటలు ఎలాంటివి అంటే పవిత్రమైనవని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతేకాకుండా ఈ పవిత్రమైన మాటలు మనల్ని పవిత్రపరచడం వలన వచ్చే లాభం ఏమైనా ఉందా అన్నది మనం ఆలోచన చేస్తే చాలా లాభాలు ఉన్నాయి. కానీ కొన్ని విషయాలు ప్రియదేవుని బిడ్డలారా దేవుని యొక్క మాటలు ఎలాంటివి అన్నది నేను తెలియజేస్తూ, ఆయన మాటలు ఒకటి పవిత్రమైనవి. అందరూ చెప్పండి, దేవుని మాటలు ఎలాంటివండి? పవిత్రమైనవి. ఆ పవిత్రమైన మాటలు మనల్ని ఏం చేస్తుంటాయి చెప్పాలి? పవిత్రంగా మారుస్తాయి.
పవిత్రంగా మారుస్తాయి. రెండవదిగా మనము చూస్తే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యోహాను సువార్త 6వ అధ్యాయము 68వ వచనాన్ని మనం చూద్దాం. 68వ వచనాన్ని. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యోహాను సువార్త 6వ అధ్యాయము 68వ వచనాన్ని చదువుతున్నారు. షిమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళుదము? ఇక్కడ ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క షిమోను పేతురు ఏమంటున్నారు ప్రభుతో అంటే, అయ్యా మేము ఎక్కడికి వెళ్తాము అని అంటే, వారు అంటున్నారు నీవే నిత్య జీవపు మాటలు గలవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. అర్థం చేసుకోండి. ఒకటి, దేవుని యొక్క మాటలు పవిత్రమైనవి. ఆ పవిత్రమైన మాటలు వినుట ద్వారా మనకి పవిత్రత కలుగుతుంది. రెండవదిగా మనం చూస్తే యెహోవా యొక్క దేవుని యొక్క మాటలు ఎలాంటివని మీరు చెప్తూ ఉన్నారు. ఈ పేతురు సీమోను ఏమంటున్నారంటే, నీవే దేవుని యొక్క పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఉన్నాము. నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఈ లోకములో అనేక మంది ఉన్నప్పటికీ కూడా ఎవ్వరు కూడా నిత్య జీవపు మాటలను పలికేవారు లేరు అని ఈ షిమోను పేతురు తెలుసుకున్నాడు. వారు తెలుసుకోవడమే కాదు, ఈ దినాన దేవుని వాక్యం ఆలకిస్తున్న మీరు ఇంకా అనేకమైన ప్రజలు ఏం తెలుసుకోవాలంటే, దేవుని మాటలు తప్ప ఈ లోకములో ఏ మాటలు కూడా నిత్య జీవమునకు నడిపించవన్న సత్యాన్ని మీరు ఎరగాలని ఈ పునరుద్ధాన దినమున మీకు తెలియపరుస్తున్నాను. దేవుని యొక్క మాటలు నిత్య జీవపు మాటలు ఉన్నవని మీరు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ఆ మాటలు చూడండి. ఇదేం పెట్టారా? షిమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు వెలుగుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. నిత్య జీవపు మాటలు గలవాడవు అంటే యేసుక్రీస్తు యొక్క మాటలు ఏమై ఉన్నవంటే నిత్య జీవాన్ని కలుగజేసే మాటలు అయి ఉన్నవి. జీవము వేరు, నిత్య జీవము వేరు. జీవము అంటే కొన్ని దినాలు బ్రతికి ఉండడం, కొన్ని దినాలు జీవింపబడడం. కానీ నిత్య జీవం అంటే నిరంతరము కూడా జీవించే మానవుడిని దేవుడు కలుగ చేసేటప్పుడు కొన్ని దినాలు జీవింపజేయడానికి దేవుడు మానవుని కలుగ చేయలేదు. నిరంతరము ఉండాలి, నిత్యము జీవించాలి అనే ఉద్దేశంతో దేవుడు మానవుని కలుగ చేశాడు. ఈ యొక్క ఉద్దేశాన్ని ఎరిగిన అపవాది ఏం చేసిందంటే, మనకు తెలుసు మానవుడు నిత్య జీవముగా ఉండడం ఇష్టం లేక వాడు సర్పరూపములో వచ్చి ఆ నిత్య జీవాన్ని కోల్పోయేటట్టుగా చేశాడు. నిత్య జీవాన్ని కోల్పోయేటట్టుగా చేశాడు. అందుకే మరలా ఆ తండ్రి అయిన దేవుడు, కనికరమ కలిగిన దేవుడు, మరలా మానవుడు కొన్ని సంవత్సరాలు జీవించడం కాదు, వారు నిరంతరము నాతో జీవించాలి, నిత్య జీవంలో నాతో ఉండాలని తెలియపరుస్తూ ఆయన ఏం చేశాడంటే తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ భూమి మీదకి పంపించాడు. అందుకే దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది కదా, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం అంటాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించినంటే కనబడుతున్న ఈ చెట్లను, పుట్లను, రాళ్లను, రప్పలను కాదు, వాటిని కాదు. ఎందుకు అంటే వాటినన్నిటినీ కూడా నోటి మాట ద్వారా కలుగ చేశాడు.
మానవుడి దగ్గరకు వచ్చేటప్పటికి దేవుడే పని కనిపించుకొని తన చేతితో చేశాడు. అంతేకాకుండా ఈ యొక్క సృష్టిలో ఉన్న సమస్తాన్ని కూడా నోటి యొక్క మాట ద్వారా కలుగు చేశాడు. కానీ మానవుడిని కలుగు చేసేటప్పుడు మానవుల్లో జీవము రావడానికి తన జీవవాయువును ఊదాడు. తన జీవవాయువు ఊదగా నరుడేమయ్యాడు? జీవాత్మ అయి ఉన్నాడు. కనుక ఆ జీవాత్మ పెట్టిన దేవుడు మానవుడు కొంతకాలము ఉండడానికి ఇష్టం కాదు, కానీ నిరంతరము ఉండాలనే ఉద్దేశంతో దేవుడు కలుగజేశాడు. అయితే అపవాది బిడ్డల ఆటంకపరిచి మానవుడు నిరంతరము లేకుండా చేశాడు. అయితే దేవుడు మనలా ఏం చేశాడంటే, బిడ్డరా తాను మానవునికి నిత్యజీవం ఇవ్వాలని నిర్ణయించుకొని ఆ యొక్క యోహాను 3:16 అంటాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచువాడు నశింపక నిత్య జీవము పొందును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ నిత్య జీవమును పొందాలి అంటే, ఆ యేసుక్రీస్తుని అంగీకరించాలి అంటే ఏం చేయబడాలి? దేవుని యొక్క మాటలను ఆలకించాలి. దేవుని యొక్క మాటలను ఆలకించేటప్పుడే నిత్య జీవము ఇచ్చేవారు ఎవరు అన్నది మనకి అర్థమవుతుంది. అప్పుడే ఆయన విశ్వసిస్తేవారుగా ఉంటాం. ఈ రోజున మనందరము కూడా ఎవరిని విశ్వసిస్తున్నాము? నిత్య జీవం ఇచ్చే యేసుని విశ్వసిస్తున్నాము. కనుక ఆయన నోటంట వచ్చే మాటలు కూడా ఎలాంటివి అంటే జీవము కలిగిన మాటలై ఉన్నవి. దేవునికి స్తోత్రం. దేవుని మాటలు ఎందుకు మనం ఆలకించాలండి? రెండవదిగా నిత్య జీవాన్ని ఇచ్చే మాటలు కనుక. ఒకటి, ఆయన మాటలు పవిత్రమైన మాటలు. రెండవది నిత్య జీవం ఇచ్చే మాటలై ఉన్నవి. మూడవదిగా మనం చూద్దాం సామెతల గ్రంథం 12వ అధ్యాయము 17వ వచనం. సామెతల గ్రంథం 12వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూస్తాం. సత్యవాద ప్రియుడు నీతి గల మాటలు పలుకును, కోట సాక్షి మోసపు మాటలు చెప్పెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ సొలొమోను ప్రియదేవులారా సామెతల గ్రంథంలో మాట్లాడుతూ ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడంటే సత్యవాద ప్రియుడు. అర్థమైందండి? ఎవరండి ఈయన? సత్యవాద ప్రియుడు. ఎవరు సత్యము? ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే సత్యమై ఉన్నారు. ఆయన అంటారు యోహాను సువార్త 4వ అధ్యాయంలో, నేనే మార్గమును సత్యమును జీవమును ఉన్నాను. కనుక ఎవరు సత్యము? ప్రభువైన యేసుక్రీస్తు వారే సత్యం. కనుక ఇక్కడ ఈ సొలొమోను కూడా చెప్తున్న మాట ఏంటంటే సత్యవాద ప్రియుడు అంటే ఈ సత్యమును వెంబడించుచున్న ప్రియుడు. సత్యవాదము సత్యమును అనుసరించువారు. ఇప్పుడు యేసుక్రీస్తు సత్యమై ఉన్నాడు. ఆయన వెంబడించుచున్న మనము కూడా ఏమై ఉండాలి? సత్యవాద ప్రియులుగా ఉండాలి. సత్యవాద ప్రియులుగా ఉండాలి. అసత్యానికి అవకాశం ఇచ్చేవారుగా ఉండకూడదు. సత్యాన్ని పలకాలి, యథార్థతను పలకాలి. సత్యాన్ని పలకాలి, యథార్థంగా ఉండాలి, అబద్ధమానికి దూరంగా ఉండాలి. అందుకే అంటాడు, ఇక్కడ ఏమంటున్నాడు? సత్యవాద ప్రియుడు నీతి గల మాటలు పలుకును. ఎవరు ఈ సత్యవాద ప్రియుడు అంటే ప్రభువైన యేసు. కనుక ఈ సత్యవాద ప్రియుడు ఏం మాట్లాడతాడంటే
నీతి గల మాటలు మాట్లాడతారు. ఏమాత్రము దుర్నీతి గాని అవినీతి గాని ఆయన మాటలలో ఉండదు. కనుక దేవుని యొక్క మాటలను మనం ఎందుకు ఆలకించాలంటే నీతి కలిగిన మాటలై ఉన్నవి. ఒకటి పవిత్రమైన మాటలై ఉన్నవి, రెండవది జీవమునిచ్చే మాటలై ఉన్నవి, మూడవది నీతిగల మాటలై ఉన్నవి. నీతిగల మాటలై ఉన్నాయి. బైబిల్ చెప్తుంది, రోమాపత్రికలు అంటున్నాడు 3వ అధ్యాయంలో, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ ఏం చేస్తున్నారు? పాపం చేస్తున్నారు. ఒకసారి చూడండి ఆ మాట. రోమాపత్రిక 3వ అధ్యాయము 9వ 10వ వచనాలు చూడండి ఒకసారి. నీతిమంతుడు లేడు. ఒకసారి చూడండి ప్రియదేవుడు ఏమంటున్నాడు? నీతిమంతుడు లేడు. 3:10 3:11 రోమాపత్రిక 3వ అధ్యాయము 11వ వచనం మాట్లాడుతుంది. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించేవాడు ఒక్కడును లేడు, గ్రహించేవాడు ఎవడునూ లేడు, దేవుని వెలుగువాడు ఎవడునూ లేడు, అందరూ త్రోవ తప్పి అమ్మా అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి. నేను మాట్లాడలేదండి, నా వైపు మీరు ఎర్రగా చూడడం అవసరం లేదు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియపరుస్తుంది. నీతిమంతుడు లేడు, నీతిమంతుడు లేడు కనుకనే నీతిమంతుడిగా మార్చబడాలి అంటే దేవుని యొక్క మాటలు మనం ఆలకించాలి. దేవుని యొక్క మాటలు మనం ఆలకించాలి. ఎప్పుడైతే దేవుని యొక్క మాటలు మనం ఆలకిస్తామో అప్పుడు మనం నీతిమంతులుగా మార్చబడతాం. నీతిమంతులుగా మార్చబడతాం. భూమి మీద ఎవరి మాటలు ఎలాంటివి? నీతి కలిగే మాటలు కాదు. ఎందుకంటే అందరూ కూడా ఏమై ఉన్నారట? త్రోవ తప్పి. ఏ త్రోవ తప్పారు? ఏ త్రోవ తప్పారు? నీతిగా జీవించే మార్గము నుండి తప్పిపోయారు. ఇంకా తెలియపరచాలి అంటే మానవుడు ఏ మార్గము తప్పిపోయాడంటే మానవుడిని కలుగ చేసిన సృష్టికర్త అయిన దేవుని యొక్క మార్గంలోంచి తప్పిపోయాడు. సృష్టికర్త అయిన దేవుని యొక్క మార్గంలో నుండి తప్పిపోయి సృష్టినే సేవించేవాడిగా, సృష్టినే ఆరాధించేవాడిగా, సృష్టికే ప్రాధాన్యత ఇచ్చేవాడిగా మానవుడు మారిపోయాడు. అందుకే బైబిల్ అంటుంది అందరూ త్రోవ తప్పి ఉన్నారు. ఇప్పుడు త్రోవ తప్పిపోయిన మనలను మరలా ఆ మార్గము గుండా నడిపించడానికే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చారు. ఆయన నీతిగా జీవించాడు. అందుకే ఆ రోమా ప్రభుత్వం వారి మధ్యలో ఆయనకు తీర్పు తీర్చుతున్న సందర్భాలలో ఆయన అంటాడు, నాలో పాపం ఉందని మీలో ఎవరైనా నిరూపించగలరా? ఎవరు చెప్పగలరండి? అనేక వేల ముందు సవాలు విసిరాడు. కానీ ఏ ఒక్కరు కూడా నేరం మోపలేకపోయారు. ఎందుకు అంటే ఆయన నీతిమంతుడు కనుక.
కనుకనే యేసుక్రీస్తు యొక్క మాటలు ఎందుకు మనం ఆలకించాలి అంటే అవి నీతి కలిగే మాటలై ఉన్నవి. ఆ నీతి కలిగిన మాటలు మనకేమిస్తున్నాయి? నిత్య జీవాన్ని కలుగజేస్తున్నాయి, పవిత్రతలోకి నడిపిస్తున్నాయి. కనుక ఆ నీతి కలిగిన మాటలను మనము ఆలకించాలి. నేను ముందే చెప్పాను, ఆ మాటలను మనం ఆలకించి విడిచిపెట్టేవారిగా కాకుండా ఆ మాటల ప్రకారం మనం నడిచేవారిగా ఉండాలి. ఆ మాటల ప్రకారం నడిచేవారిగా ఉండాలి. ఒకప్పుడు మనలో నీతి లేదు. అబ్రహాము దేవుని యొక్క స్వరము వెనుకకు ముందు అబ్రహాము ఎలా ఉన్నాడో నాకు తెలియదు. కానీ అబ్రహాముతో దేవుడు స్వరమెత్తి మాట్లాడిన తర్వాత ఆ స్వరానికి లోబడి ప్రభువుని వెంబడిస్తూ అబ్రహాము ప్రారంభించాక అబ్రహాము గురించి బైబిల్ అంటుంది, అబ్రహాము దేవుని నమ్మెను గనుక అది ఆయనకు నీతిగా ఎంచబడెను. ఈ రోజున కూర్చున్న మనము కూడా ప్రభువుని వెంబడించుతున్నాము గనక, ప్రభు యొక్క మార్గంలో నడుస్తున్నాము గనక, ప్రభు యొక్క వాక్య ప్రకారం జీవిస్తున్నాము గనక మనము కూడా అబ్రహాము చెప్పేటట్టుగా అబ్రహాముకి ఇచ్చే సాక్ష్యం రీతిలో నీతిమంతులుగా తీర్చబడాలి. అలా నీతిమంతులుగా మనం తీర్చబడాలి అంటే ఏం చేయబడాలి? దేవుని యొక్క మాటలను ఆలకించాలి. మాట్లాడు మాట్లాడు నాతో మాట్లాడు ప్రభువా. ఎందుకు మాట్లాడాలి? ఆయన మనల్ని పవిత్రపరచడానికి ఆయన మాట్లాడాలి. మనకు నిత్య జీవాన్ని కలుగ చేయడం కొరకు ఆయన మాట్లాడాలి. మనల్ని నీతిగా నడిపించడం కొరకు ఆయన మాట్లాడాలి. మనం నీతిమంతులుగా తీర్చబడడం కొరకు ఆయన మాట్లాడాలి. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రియదేవుని బిడ్డలారా, యోబు గ్రంథం 6వ అధ్యాయం 25వ వచనం. యథార్థమైన మాటలు ఎంతో బలమైనవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మాట్లాడినటువంటి యథార్థమైన మాటలు ఉన్నవి. యథార్థమైన మాటలు ఎంతో బలమైనవి. యథార్థమైన మాటలు ఎంతో బలాన్ని చేకూరుస్తాయి. అక్కడొక మాట, ఇక్కడొక మాట, ముందొక మాట, వెనుకొక మాట, అందరూ ఉన్నప్పుడు ఒక మాట, అందరూ లేనప్పుడు వేరే మాట. క్రైస్తవ బిడ్డలారా, దేవుని ప్రజలారా, మన మాటలు అలా ఉండకూడదు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాలి. యథార్థంగా మనం మాట్లాడాలి. యథార్థంగా మనం మాట్లాడాలి. దేవుని ప్రజలారా, మనకు ఒక భయం ఉండాలి. మన మాటలే కానీ, మన ప్రవర్తనే కానీ, మన జీవితం విధానమే కానీ ఎదుటి మనిషి చూస్తున్నాడు అన్నది కాదు. నిరంతరం చూస్తున్న దేవుడు మన ప్రతి కదలిక ఆయన చూస్తున్నాడని, మన ప్రతి నడవడిక ఆయన చూస్తున్నాడని, మన యొక్క ప్రతి ప్రవర్తన ఆయన చూస్తున్నాడని భయం కలిగి, భక్తి కలిగి, యథార్థతగా మనం ప్రవర్తించాలి. మనుషులను మభ్య పెట్టాలని మాట్లాడద్దు. మనుషుల దగ్గర మెప్పు పొందాలని మాట్లాడద్దు. నిన్ను నన్ను గమనిస్తున్న దేవుడు
ప్రతి సందర్భంలో ఆయన చూస్తున్నాడు కనుక నీ మాటలు ఎలా ఉండాలో తెలుసా? యథార్థమైన మాటలు ఉండాలి. యథార్థమైన మాటలు ఉండాలి. అలా మాట్లాడకుండా ఉండడానికి అపవాది విధేయులుగా బైబిల్ గ్రంథం చెప్తుంది కదా, సులువుగా చిక్కులు పెట్టే పాపం పెద్ద అబద్ధం కాకుండా చిన్న అబద్ధంగా మారుస్తాడు. అపవాది కూడా వచ్చి అవంతో ఏమన్నాడు? పెద్ద అబద్ధమే మాట్లాడలే. ఆయన ఏమన్నాడు తెలుసా? ఇది నిజమా? ఇది నిజమా అన్నాడు. అంతే. ఇంకా ఆలోచనలు పడిపోయింది అమ్మమ్మ. ఎన్నో మాట్లాడలేదండి వాడు, ఎన్నో మాట్లాడలేదు. అంటే సులువుగా చిక్కులు పెట్టే పాపం అంటే ఏంటో తెలుసా? నిన్ను నీ యథార్థతను కోల్పోటు చేయడానికి వాడు చిన్నగా మాట్లాడతాడు. రెండే మాటలు, ఆ రెండు మాటల్లోనే యథార్థతను కోల్పోతావు. అలా యథార్థతను కోల్పోకుండా ఉండాలి అంటే ఎప్పటికప్పుడు దేవుని యొక్క మాటలను ఆలకించి యథార్థతగా జీవించే వ్యక్తిగా ఉండాలి. నీవైనా నేనైనా. ఎందుకు ప్రతి పునరుత్థాన దినాన్ని దేవుని సన్నిధికి రావాలి? ఎందుకు ఎక్కువగా దేవునిలో ఎదగాలి? ఎందుకు దేవుని యొక్క మాటలు మనం ఎక్కువ వినాలి అంటే ఇవే కారణం. మనం పాట పడితే సరిపోదు. మాట్లాడు మాట్లాడు, నాతో మాట్లాడు. నిజమే, ఆయన మాట్లాడతాడు. ఆ మాటకు నువ్వు నేను లోబడాలి. మరొకసారి ఈ విషయాలు గుర్తు చేసి నేను ముగిస్తున్నాను. ఆయన మాట్లాడినవి చెప్పండి. ఒకటి, పవిత్రమైన మాటలు. ఏం చేస్తాయి? మనల్ని పవిత్రంగా మారుస్తాయి. రెండవది, నిత్య జీవం ఇచ్చే మాటలు మనల్ని ఏం చేస్తాయి? నిత్య జీవంలోకి నడిపిస్తాయి. మూడవది, నీతి గల మాటలు మన నీతి మార్గంలోకి నడిపిస్తాయి. నాలుగోది ఏంటి? యథార్థమైన మాటలు మనల్ని యథార్థతలోకి నడిపిస్తాయి. లోకంలో సామెత ఉంది, ఏమంటారు? యథార్థంగా మాట్లాడితే లోకానికి విరోధం. లోకానికి విరోధం అవ్వచ్చు, మనుషులకు విరోధం అవ్వచ్చు, కానీ దేవునికి ఇష్టమైన వ్యక్తివి. అర్థమవుతుందా? లోకానికి విరోధమయ్యే ఉండొచ్చు, మనుషులకు విరోధమై ఉండొచ్చు, కానీ నీ యథార్థతను చూసేది ఎవరు? దేవుడు. చాలా విషయాలు ఉన్నాయి, సమయం లేదు. యోబుని గురించి ప్రభు అంటాడు, తీసి చదవండి ప్రియదేవుని పట్ల. యోబుని గురించి 1వ అధ్యాయం 3వ వచనమా 2 సార్లు రాయబడుతుంది. నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? నా సేవకుడైన యోబు సంగతి నువ్వు ఆలోచించితివా? అతని యథార్థవర్తనుడు. చాలు. నా సేవకుడైన యోబు సంగతి నువ్వు ఆలోచించితివా? యథార్థవర్తనుడు. అతడు ఎలాంటి వాడు? యథార్థ వర్తనుడు. ఒక మాట గమనించండి, యథార్థంగా ఉన్నప్పుడు
శ్రమలు కలుగుతాయి, కష్టాలు కలుగుతాయి, కొన్ని నష్టాలు కలుగుతాయి. కొన్నిసార్లు ప్రిజం బిడ్డలారా చాలా కోల్పోతాం. అంత మాత్రాన మన యథార్థతను మనం పాడు చేసుకోకూడదు. యోబు తన యథార్థతను పాడు చేసుకోలేదు. అందుకే పోగొట్టుకున్న దానికంటే రెండింతలు ఆయన పొందుకున్నాడు. ఈ రోజున నా ప్రియ దేవుని బిడ్డలారా, నా మాటలు ఆలకిస్తున్న వాళ్ళరా, దేవుడిని మెచ్చాలి అంటే, దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోవాలి అంటే, దేవుని యొక్క దీవెనను పొందుకోవాలి అంటే, దేవుడిచ్చే ఆరోగ్యాన్ని నువ్వు పొందుకోవాలి అనుకుంటే యథార్థంగా జీవించాలి. ఎందుకో తెలుసా? ఆయన మాటలు యథార్థమైనవి. కనుక దేవుని యొక్క సన్నిధిలో దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు మనం విని ఆ మాట ప్రకారం నడిస్తే ఇంకా చాలా ఉన్నాయి. ఈ 4 రకాలుగా దేవుడు మనం నడిపిస్తాడు. తప్పక నిశ్చయముగా దేవునితో, దేవుని రాజ్యములో మనం ఉంటాము. మొక్కరు నుండి ప్రార్థన చేసుకుందాం. మొక్కరు నుండి ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ఒకసారి ఆయన మాటలు వింటున్నాం. పవిత్రంగా మారుతున్నావా? ఆయన మాటలు వింటున్నాం. ఆ మాటలు నిత్య జీవానికి నడిపిస్తున్నాయని విశ్వాసం నీలో ఉందా? ఆయన మాటలు వింటున్నావు, నీతిగా నడవగలుగుతున్నావా? ఆయన మాటలు వింటున్నావు, యథార్థంగా నడుచుకోగలుగుతున్నావా? నీ భర్త దగ్గర, నీ భార్య దగ్గర, నీ పిల్లల దగ్గర, నీ సంఘములో, నీ సంఘ కాపురి దగ్గర, దైవ బిడ్డల దగ్గర, సమాజంలో యథార్థంగా నడుచుకోగలుగుతున్నావా? ఆలోచన చేయి, ప్రార్థన చేయి. ప్రార్థన. పరమ తండ్రి, నీకు వందనాలు. పరిశుద్ధుడా, నీకు స్తోత్రం. ఇదిగో ఈ పునరుద్ధానం జరిగిన మరొకసారి నిలవబడిన నాతోనూ, నాయనా నీ ప్రజలైన నీ బిడ్డలతోనూ మాట్లాడే దేవుడు. నువ్వు మాట్లాడుతావు ప్రభు, నువ్వు మాట్లాడేవాడివి నాయన. నీ మాట వల్లే మేము ఎంతవరకు నడుస్తున్నాం. నీ మాటలే మమ్మల్ని ఆదరించేవి, ధైర్యపరిచేవి. నీ మాటల వల్ల ప్రభా నీవు జీవింపబడుతున్నాము. కనుక ఇంకను మా బ్రతుకు కాలం అంతా మీరు మాట్లాడండి. మా బ్రతుకు కాలం అంతా మీరు మాట్లాడండి. మాతోనే కాదు ప్రభువా, అనేకులతో మీరు మాట్లాడండి ప్రభు. పాడైపోయిన, నశించిపోయిన, చెడిపోయిన, యథార్థతను విడిచిన తండ్రి, సత్య మార్గమును తెలియని అనేక ప్రజలతో మీరు మాట్లాడి మీ సన్నిధికి నడిపించుకొని మీ చిత్తమనే మానవుల పట్ల జరిగింపచేయమని, మహిమ, ఘనత, ప్రభావాలు మీరొక్కరే పొందుకోమని నజరేయుడును రానయ్యున్నాము యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్.